ఫైనల్‌గా మేమైతే రెడీ అయిపోయినాం. ఎక్కడికి వెళ్తున్నామంటే వైష్ణోదేవి టెంపుల్. ఎక్కడ లొకేట్ అయ్యింది అంటే జమ్మూ కాట్రా. క్యాంపు నుంచి బటాలా వరకు బాబాయ్ క్యాబ్ మాట్లాడారు. సో మేము క్యాబ్‌లో బస్ స్టాప్ వరకు వెళ్ళిపోయినాం. సో ఫైనల్‌గా బస్ అయితే వచ్చేసింది. అరౌండ్ 3:30 PM కల్లా వచ్చింది బస్సు. మేము ఆల్మోస్ట్ వచ్చేసి 40 మినిట్స్ వెయిట్ చేసాం బస్ కోసం. బాబాయ్ స్లీపర్ బుక్ చేశారు. నేను, చెల్లి, తమ్ముడు ఒక దాంట్లో, పిన్ని, అత్తమ్మ ఒక దాంట్లో అండ్ చిన్న చెల్లి, బాబాయ్ ఒక దాంట్లో. సో మేము అలా పడుకున్నాం కొంచెం సేపు. బస్సు ఇక్కడ కొంచెం సేపు ఆగింది. టీ తాగుతూ కింద కూర్చున్నాం మేమందరం కలిసి ట్రావెల్ చేయడం ఇదే ఫస్ట్ టైము. జమ్మూకి ఎంటర్ అవ్వగానే ప్రీపెయిడ్ సిమ్స్ ఏవి వర్క్ అవ్వవు. జమ్మూ నుంచి కట్రా 1 అవర్. సో ప్రీపెయిడ్ సిమ్స్ ఏవి వర్క్ అవ్వవు. ఓన్లీ పోస్ట్ పెయిడ్ సిమ్స్ మాత్రమే. డ్యూ టు సమ్ సెక్యూరిటీ ఇంకా మిలిటెంట్ ఏరియా అని చెప్పేసి అన్నారు. మీకు ఏదైనా కరెక్ట్ రీజన్ తెలిసి కింద కామెంట్ చేయండి. మేము వచ్చేసరికి నైట్ 10:30 అయింది అండ్ రూమ్ తీసుకొని పడుకొని మార్నింగ్ 6:30 AM కల్లా ఫ్రెష్ అయ్యి బయటికి వచ్చేసాం మేము. సో ఇక్కడ నుంచి 18 కిలోమీటర్స్ పైకి వెళ్ళాలన్నమాట వైష్ణోదేవి దర్శనంకి. మార్నింగ్ మేము టిఫిన్ చేసి వచ్చాము రూమ్లో చపాతి. సో టీ తాగి మేము స్టార్ట్ అవుదామని చెప్పేసి ఇక్కడ ఆగినాం. సో పైకి వెళ్ళాలంటే RFID కార్డ్ మ్యాండేటరీ అనమాట. RFID కార్డ్ తీసుకోవాలి అంటే మ్యాండేటరీ థింగ్స్ ఏంటి అంటే ఆధార్ కార్డ్. మన ఆధార్ కార్డ్ చూపిస్తే వాళ్ళు మనకు ID కార్డ్ ఇస్తారు. చూడండి ఇదే RFID కార్డ్. సో ఇది మ్యాండేటరీ మనం పైకి వెళ్ళడానికి. సో మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు మనం ఈ కార్డ్ మళ్ళీ రిటర్న్ సబ్మిట్ చేయాలి వాళ్ళకి. సో పైకి మొత్తం 18 కిలోమీటర్స్ వెళ్ళడానికి కనిపిస్తున్నాయి కదా, ఇవి పల్లకి అంటారు. ఇది అవైలబుల్గా ఉంది అండ్ హార్స్ ఉంది అండ్ చిన్నపిల్లల ట్రాలీ ఉంటుంది కదా, 2 పెద్దవాళ్ళకు ఉంది, చిన్నపిల్లలకి ఉంది. సో పైకి అయితే ఏ వెహికల్ అలో లేదు. సో వెళ్ళాలి అనుకుంటే బై వాక్ వెళ్ళాలి, హార్స్ యూస్ చేయాలి, పల్లకి యూస్ చేయాలి లేదా ట్రాలీ యూస్ చేయాలి. సో ఒక్కొక్క దానికి ఛార్జెస్ ఎంత అంటే హార్స్కి వచ్చేసి 1250, ట్రాలీకి వచ్చేసి 650 అండ్ పెద్దవాళ్ళకి డిఫరెంట్గా ఉంటుంది. అండ్ పల్లకి వచ్చేసి 3,000 or 4,000 చెప్పారు. ఎగ్జాక్ట్గా నాకైతే గుర్తులేదు. సో ఇక్కడ లగేజ్ చెకింగ్ తర్వాత మేము ఇక్కడ కొంచెం సేపు కూర్చొని వీడియోస్ తీస్తూ మళ్ళీ స్టార్ట్ అయిపోయినాం అనమాట. సో ఇక్కడ మేము స్టిక్స్ తీసుకున్నాము. స్టిక్స్ అయితే ఖచ్చితంగా యూజ్ అవుతాయి, ఎందుకంటే 1 or 2 మొత్తం 18 కిలోమీటర్స్ మనం పైకి నడుచుకుంటూ వెళ్ళాలి. ఫైనల్గా టెంపుల్కి అయితే రీచ్ అయిపోయినాం. కనిపిస్తుంది కదా అదే టెంపుల్. లోపల కాళీమాత, సరస్వతి మాత ఇంకా వైష్ణోదేవి ఉంటారు. సో దర్శనం అయిపోయేసరికి మాకు 3:30 PM అలా అయింది. ఇంకా మేము ఫుడ్ తినేసి కిందకి స్టార్ట్ అయిపోయినాం. సో టైం ఇప్పుడు 6:30 PM అలా అవుతుంది. మేము కిందకి రీచ్ అయ్యేసరికి మాకు అరౌండ్ 2 AM అయింది. సో దాని తర్వాత జమ్మూ వరకు మేము బస్లో వెళ్ళిపోయినాం. అక్కడ నుంచి మళ్ళీ స్లీపర్ బస్సు. సో మార్నింగ్ మేము అరౌండ్ 10:30 AM అలా అవుతుంది. అప్పుడు మేము ఇంటికి రీచ్ అయిపోయినాం. చూడండి ఫైనల్గా ఇంటికి అయితే వచ్చేసినాం. చాలా అంటే చాలా టైర్డ్ అయిపోయినాం. ఇంటికి రాగానే ఫ్రెష్ అయి తినేసి పడుకున్నాం. థ్యాంక్ యూ, బాయ్.